జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ప్రత్యేకించి చెప్పాలంటే సినీ అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మీద ఇటీవల మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు హైకోర్టులో మరి వచ్చాయని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. పవన్ సినిమాల్లో నటించవచ్చు, హైకోర్టు కీలక వ్యాఖ్యలు. అయితే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ మీద నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ప్రస్తుతం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రులు మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ స్పష్టతతో ఈ అంశంపై ఉన్నటువంటి ఒక గందరగోళం ఏదైతే ఉందో అది కొంతవరకు తెరపడిందని చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ పిటిషన్ ఎవరు వేశారు, ఎందుకు వేశారని చెప్పేసి చూస్తే సినిమా టికెట్ల పెంపు ధరలో జోక్యం చేసుకున్నారని, పవన్ కళ్యాణ్ గారు తన పదవిని దుర్వినియోగం చేశారని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్కి సంబంధించి మరి జరిగినటువంటి వాదనల నేపథ్యంలో అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీధర్ గారు ఆయన వాదనలు వినిపిస్తూ ఈ అంశంపై గతంలో వచ్చినటువంటి తీర్పును కూడా ఆయన గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మరి గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా తన పదవీ కాలంలో సినిమాలో ఆయన నటించారని, ఆయన మీద ఇదే విధమైనటువంటి పిటిషన్లు అప్పట్లో నమోదయ్యాయని, అప్పట్లో హైకోర్టు ప్రజాప్రతినిధులు సినిమాల్లో నటించవచ్చని స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిందని, అదే తీర్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కేసులో కూడా వర్తిస్తుందని చెప్పేసి ఎవరైతే అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఉన్నారో వారు బలంగా తన యొక్క వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు సినిమాల్లో నటించవచ్చు అని చెప్పేసి చట్టపరమైనటువంటి నటించడానికి ఎలాంటి ఆంక్షలు లేవని మరొకసారి స్పష్టమైంది. అయితే పిటిషనర్ తన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించలేదని కోర్టు పేర్కొంది. హరిహర వీరమల్లు టికెట్ ధర పెంపుదలలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారనేటువంటి ఆధారాలను ఎవరైతే పిటిషనర్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారో ఆయన ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏముంది, ఆయన టికెట్లు ఆయన ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఏ విధంగా పెంపుదల చేసుకున్నారనేటువంటి ఆధారాలను సేకరించేటువంటి ఆ పరిస్థితిని ఆయన చేయలేకపోయాడు. ఆధారాలను ఆయన కోర్టు ముందు మరి ప్రూవ్ చేయలేకపోయినటువంటి ఆ నేపథ్యంలో స్పష్టమైన సాక్ష్యాలు లేవని చెప్పేసి కోర్టు కూడా వ్యాఖ్యానించింది. దీంతో ఈ కేసు విచారణ సెప్టెంబర్ 15వ తారీఖున వాయిదా వేసింది. అంటే ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే జనసేన అధినేతకి ఈ కేసు విషయంలో పాజిటివ్గా హైకోర్టు తరపు నుంచి తీర్పు వస్తున్నట్లే అందరూ కూడా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. ఇకపోతే మరొక అంశం కనుక చూస్తే చట్టపరమైనటువంటి ఆంక్షలు లేవు. హైకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు సినిమాల్లో నటించడానికి చట్టపరమైనటువంటి ఆంక్షలు లేవని మరొకసారి స్పష్టమైంది. అంటే ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు, ఎక్కడా రాజ్యాంగంలో పొందుపరచలేదు. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు సినిమాల్లో నటించకూడదు అనేటువంటి ఆంక్షలు ఏమీ లేవు అనేది మరొకసారి అందరూ కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. అది స్పష్టం చేసి హైకోర్టు కూడా భవిష్యత్తులో ఈ కేసు విచారణ గతంలో ఎన్టీ రామారావు గారు అంటే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారిపై ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనంటే గిట్టనటువంటి చాలామంది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మీద కూడా ఈ విధమైనటువంటి పిటిషన్లు వేశారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే కోర్టు ఆ రోజు ఎన్టీ రామారావు గారికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రులు, మంత్రులు నటించకూడదు అనేటువంటి ఆంక్షలు లేవని ఆ రోజు హైకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టు. అయితే ఆ యొక్క తీర్పును మరొకసారి అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు హైకోర్టుకి గుర్తు చేసినటువంటి పరిస్థితి. సో కాగా ఈ కేసు రాజకీయ వర్గాల్లో ఒక బలమైనటువంటి ఆసక్తిని పెంచగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం కోర్టు వ్యాఖ్యలతో
ఊరట చెందినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపై ఈ అంశంపై రాజకీయ విమర్శలకి పెద్దగా ఎక్కడా కూడా ఆస్కారం అవకాశం ఉండకపోవచ్చు అనేది రాజకీయ విశ్లేషక యొక్క అభిప్రాయం. సో ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాల్లో నటించారు. ఆ రోజు ఆయన మీద కూడా చాలామంది పిటిషన్లు వేశారు. కానీ మంత్రులు, ముఖ్యమంత్రులు సినిమాల్లో నటించకూడదు అనేటువంటి ఏ విధమైన ఆంక్షలు లేవు అని కోర్టు ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు మళ్ళీ జస్టిస్ గారి ముందు మరి ఆయన ఆ అంశాన్ని ప్రస్తావించినటువంటి తరుణంలో మరి ఈ కేసు మరి 15వ తారీఖున వాయిదా వేసినటువంటి పరిస్థితి, సెప్టెంబర్ 15కి. సో మొత్తానికి కనుక చూస్తే ఈ యొక్క కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్వాల్వ్ అయ్యి హరిహర వీరమల్లి సినిమా టికెట్లను ఆయన పెంపుదల చేసుకున్నాడనేటువంటి ఆధారాలను ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఎక్కడా తాను ప్రూవ్ చేయలేకపోయాడనేది కోర్టు అయితే స్పష్టం చేసింది. సో కాబట్టి గతంలో మరి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అదే తీర్పు పవన్ కళ్యాణ్ గారి విషయంలో రాబోతుంది. సో ఇప్పుడు వాదనలు కూడా ఆయనకు పాజిటివ్గానే అడ్వకేట్ జనరల్ గారు గతంలో జరిగినటువంటి ఎపిసోడ్ను గుర్తు చేస్తూ చేసినటువంటి వాదనలు ఏదైతే ఉందో ఇది ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత సినిమా రంగంలో ఒక అగ్రస్థాయి నటుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గా మరి యొక్క కోర్టు తీర్పు రాబోతుందని అయితే స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో ఇకపోతే మొత్తానికి ఐఏఎస్ విజయ్ కుమార్ గారు అంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కాస్త వ్యతిరేకంగా ఉన్నాడనేటువంటి ఒక అభిప్రాయం కూడా పలువురులో వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ యొక్క కోర్టు కేసు తీర్పు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా రానున్నటువంటి నేపథ్యంలో ఇక ఆయన సినిమాలలో అయినా నటించవచ్చు, రాజకీయాలని సినిమాలని బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన్ని చాలామంది రాజకీయాల్లో ఒక రియల్ హీరోగా చూస్తున్నటువంటి తరుణంలో సినిమా ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆయన సినిమాలు చూసేటువంటి పరిస్థితి, 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చేటువంటి పరిస్థితి. సో కాబట్టి సినిమాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాని ద్వారా ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున వినియోగిస్తాడు. కాబట్టి చాలామంది ఆయన సినిమాలు తీయటానికి కూడా ఇష్టపడతారు. అదేవిధంగా సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక మీదట ఆయన ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తానికి చూస్తే సీఎంలు, మంత్రులు సినిమాల్లో నటించవచ్చు. సో ఇకపోతే జస్టిస్ వెంకట జ్యోతి గారు తీర్పును అంటే ఈ విధంగా ఇచ్చారని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే హరిహర వీరమల్లి సినిమా టికెట్ పెంపుదల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు పిటిషన్ వేయగా జస్టిస్ వెంకట జ్యోతి గారు ఇచ్చినటువంటి తీర్పు కనుక చూస్తే సీఎంతో సహా మంత్రులు సినిమాలో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు ఎన్టీ రామారావు గారి విషయంలో అప్పట్లో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. సో హరిహర వీరమల్లి సినిమా టికెట్ ధర పెంపుదల విషయంలో కూడా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు అని చెప్పేసి జస్టిస్ వెంకట జ్యోతి గారు తీర్పునిచ్చినట్టు పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. సో ఇక మీదట ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో నటించవచ్చు. సో ఆయన సినిమా ప్రమోషన్లకి ఆయన అటెండ్ అవ్వచ్చు, సినిమా ఫంక్షన్లకు అటెండ్ అవ్వచ్చు. దానికి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన అధికార దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి ఐఏఎస్ విజయ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి వైపే సానుకూలంగా ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్ని దృష్టిలో ఉంచుకొని మరి ఆ తీర్పే ఈయన విషయంలో కూడా వెలువడనుంది. హరిహర వీరమల్లి సినిమా విషయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడలేదంటూ మరి జస్టిస్ కూడా మరి తీర్పునిచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం మరి ఈ ఎపిసోడ్ మరి ఏ మలుపు తిరగబోతుందో.